పొట్లకాయ పెరుగు పచ్చడి తయారీ విధానము ఇప్పుడు చూసేద్దాము. తీసేసుకొని అందులో 5-6 పచ్చిమిర్చి, చిన్న 2 అల్లం ముక్కలు, 2 వెల్లుల్లి రెమ్మలు, అలాగే కొబ్బరికాయ ఒక 5-6 చిన్న వక్కలు తీసుకున్నాను. మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసి వేడి చేశాను. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూను మెంతులు వేసి అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. అందులో ఇప్పుడు పోపు దినుసులు, పప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకుందాము. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాము. 2 వేసుకుందాము. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 2 కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని కలిపేసి ఆయిల్లో గోలిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ వక్కలు ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 కప్పులు అయ్యాయి. ఇప్పుడు అవి అన్నీ వేసేసి మంచిగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వాలి ఆయిల్లో. 2 మినిట్స్ అయింది కదా, ఇప్పుడు పసుపు వేసేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆయిల్లో ఉడకనివ్వాలి. 5 మినిట్స్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చిది ఉంది కదా, ఇప్పుడు అది అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతటా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని దాదాపు ఒక 15-20 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. అప్పుడప్పుడు కర్రీని కలుపుతూ ఉండాలి, లేకుంటే అడుగంటుకుంటుంది కర్రీ మొత్తము. ఇప్పుడు మనము ఒక 1/2 కేజీ పెరుగు తీసుకొని అది మొత్తం ఇలా కలుపుకోవాలి, గడ్డలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 20 మినిట్స్ అయింది కదా, చూసేద్దాము. ఇప్పుడు లాస్ట్కి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వాలి. ఇది మొత్తం కర్రీ మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే పెరుగులో వేసుకోవాలి. ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు మనం పెరుగు తయారు చేసి పెట్టుకున్నాము కదా, అందులో ఇది మొత్తం వేసేసుకుంటున్నా. కర్రీ మొత్తం వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. మా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.